హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీరకాయ పచ్చడి పప్పు కర్రీ ఎప్పుడైనా తిన్నారా మీరు? చాలా బాగుంటుంది. తెలియకపోతే ఒకసారి చూసేయండి వీడియో మొత్తం, చాలా టేస్ట్గా ఉంటుంది. బీరకాయ పచ్చడి పప్పు చేయటం ఎలాగో చూద్దాం. ఇప్పుడు పావు కేజీ బీరకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే పచ్చనిపప్పు 100 గ్రాములు నానబెట్టుకొని ఉంచండి. మొత్తం కట్ చేసుకొని పెట్టుకున్నాను. బీరకాయలు ఉప్పు వేసుకొని పిసుక్కోవాలి వీడియోలో చూపించినట్టుగా. బీరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, వేగిన తర్వాత బీరకాయ పిసుక్కొని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇన్ని వాటర్ వస్తే ఇది పడేసేయాలి. ఇప్పుడు పచ్చనపప్పు వేసుకోవాలి. ముక్కలు పడతాను, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కాదండి, టమాటాలు వేసుకుందాం. ఉల్లిపాయలు ముందే వేసేసాం కదా. కొంచెం పసుపు వేసుకుందాం. టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. రెండు స్పూన్ల కారం, రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. పచ్చనపప్పు బీరకాయ బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి. చూసారా, మొత్తం వాటర్ అన్నీ పోయినాయి, కూర అయిపోయింది. కూరలో అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.